ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? గిన్నిస్ బుక్ రికార్డ్స్ బద్దలు కొట్టాలని చూస్తున్నారు. గిన్నిస్ రికార్డ్ అంటే యోగాలో అనుకునేరు, కానే కాదు. మరింకా ఎందులో అంటారా? అక్కడికే వస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కానంత వేగంగా అప్పులు చేయడంలో చంద్రబాబు సరికొత్త రికార్డు సృష్టించారు. అధికారంలోకి వచ్చి కేవలం 15 నెలల వ్యవధిలోనే 2,10,000 కోట్లకు పైగా అప్పులు చేసేసి ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మాత్రం పాతాళానికి తొక్కేశారు. ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేశారు? ఏంటా పిచ్చి ప్రశ్న? చక్కగా, దర్జాగా, విలాసంగా కాలక్షేపం చేస్తున్నారు. మరి సూపర్ 6 గ్యారంటీలు, ఎన్నికల హామీల మాటేంటి అనేగా? 1-2 హామీలని అరకొరగా మొదలుపెట్టి మమా అనిపించారు. అంతకు మించు ఏపీలో దమ్మిడి అభివృద్ధి లేదు. ఒక కొత్త భవనానికి ఇటుక కూడా వేయలేదు. మరోవైపు ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీల్ని తన బినామీలకు, అనుయాయులకు చిల్లర పైసలకు రాసిచ్చేస్తున్నారు. ఆర్థిక రంగ నిపుణులు మాత్రం ఇది మహా దారుణం అంటున్నారు. దీనిపైనే వాటి మ్యాగజైన్ స్టోరీ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ర్యాకెట్ వేగంతో అప్పులు సృష్టిస్తున్నారు. ఎన్నికల్లో ఆయన సంపద సృష్టిస్తారన్నారు. సో సంపద సృష్టించడం అంటే 2 చేతులతో ఎడాపెడా అప్పులు సృష్టించడమేనని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ఓకే, 2,10,000 కోట్లకు పైగా అప్పులు తెచ్చారుగా, వాటితో ఏమన్నా సంక్షేమం చేశారా? అభివృద్ధికి అడుగులు పడ్డాయా అంటే లేదు అన్నదే సమాధానం. మరి సంపద సృష్టి అన్నారు కదా అంటే తమ బినామీలకు సంపద సృష్టించి పెడుతున్నారు. ప్రభుత్వంలో ఉండాల్సిన మెడికల్ కాలేజీలు అయిన వాళ్ళకి పావలాకి బేడకి కట్టబెట్టి ముడుపులతో తన ఖజానాలో సంపద సృష్టించుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అప్పులు చేయటాన్ని ఓ క్రీడగా పరిగణించి దాని ఒలింపిక్స్ లో ఓ అంశంగా చేరిస్తే ఆంధ్రప్రదేశ్ కు ఖచ్చితంగా బంగారు పతకం వచ్చేస్తుంది. ఎందుకంటే అప్పులు బాధేయటంలో శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడిని మించిన అప్పారావులు ఈ భూ ప్రపంచంలో కాగడా పెట్టి వెతికినా ఎక్కడా దొరకరని ఆర్థిక రంగ నిపుణులు కితాబునిస్తున్నారు. ఆ మధ్య చంద్రబాబు నాయుడు యోగా డే సందర్భంగా 100 కోట్ల ప్రజాధనాన్ని నీళ్లల్లా ఖర్చు చేసి ఈవెంట్లా నిర్వహించారు. గిన్నిస్ రికార్డును సొంతం చేసుకోవటానికే ఆ ఈవెంట్ పెట్టానని ఆయనే చెప్పుకున్నారు. నిజానికి ఆయన గిన్నిస్ రికార్డు కోసం అంత కష్టపడక్కర్లేదు. అప్పుల్లోనే ఆయనకు గిన్నిస్ రికార్డు చావు బాకీలా వచ్చి తీరుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యాక 15 నెలల స్వల్ప వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అప్పులను 2,10,000 కోట్లకు పెంచేశారు. 2,10,000 కోట్లంటే మాటలు కాదు. ఈ లెక్కన ఆయన 5 ఏళ్లలో 9 లక్షల కోట్లకు పైగానే ఏపీని అప్పుల్లో ముంచేయటం ఖాయమని అంటున్నారు. మరి ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు నాయుడు ఆ డబ్బును ఏం చేశారు, ఏం చేస్తున్నారు? మాకు తెలియాలి, మాకు తెలియాలి, మాకు తెలియాలి అని 5.5 కోట్ల మంది ఆంధ్రులు అనుకుంటున్నారు. కాకపోతే బాబు చెప్పరు. ప్రశ్నించటానికే పార్టీ పెట్టానని అప్పుడెప్పుడో చెప్పిన జనసేన నేత పవన్ కళ్యాణ్ ఎలాగో ప్రభుత్వంలోనే ఉన్నారు కాబట్టి ఆయన చంద్రబాబును ఈ అప్పుల సొమ్మును ఏం చేశారో ప్రశ్నిస్తారేమో అనుకుంటే పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు నాయుడిని ఒక్క ప్రశ్న కూడా వెయ్యకూడదని పవన్ కళ్యాణ్ ఒట్టు పెట్టుకున్నారేమో తెలియదు, కానీ పవన్ మాత్రం చంద్రబాబు అప్పుల బాగోతాన్ని ప్రశ్నించలేదు. సరే, ఏం చేస్తాం? రాష్ట్ర పౌరులుగా మనమే బాబు గారిని అడుగుదాం. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, 15 నెలల్లో 2,10,000 కోట్లకు పైగా అప్పులు రాకెట్ వేగంతో చేయటం ఎలా సాధ్యమైందో కొంచెం చెప్పాలి సార్. ఆ రహస్యం చెప్పేది లేదంటారా? సరే, అన్ని లక్షల కోట్లు అప్పు చేశారు కదా, మరి ఆ డబ్బును దేనికి ఖర్చు చేశారో చెప్పండి సార్. మీరు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి జట్టు కట్టి కూటమి కట్టి ఎన్నికల బరిలోకి దిగారు. మరప్పుడు మీరు సూపర్ 6 గ్యారంటీలు ఇచ్చారు, గుర్తుందా సార్? సూపర్ 6 కాకుండా వందలాది హామీలు ఇచ్చారు. అవి కాక బోలెడు అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయటానికి సంపదను సృష్టిస్తానన్నారు. ఆ విద్య మీకు మాత్రమే తెలుసునని కూడా చెప్పుకున్నారు. మరి సూపర్ 6 హామీలు అమలు చేయలేదు ఎందుకు సార్? నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఆడబిడ్డలకు నెల నెలా వారి ఖాతాలో 1,500 వేస్తామన్నారు, ఇప్పటిదాకా దమ్మిడి పడలేదు. రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద ఏటా 20,000 ఇస్తామన్నారు. మొదటి ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు కేంద్రం ఇచ్చేది కలుపుకొని కొంత విధులిస్తున్నారు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించారు.
ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పేరు మీద తల్లుల ఖాతాల్లో 15,000 చొప్పున వేసేస్తామన్నారు. కానీ ఇందులోనూ 1,00,000 కొర్రీలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేశారు. పింఛన్లు పెంచుతామన్నారు, పెంచారు. కానీ 5 లక్షల మందికి పింఛన్లు కట్ చేసేశారు. చివరకు దివ్యాంగులను కూడా అన్యాయంగా అనర్హులని సాకులు చెప్తూ పింఛన్ ఎగ్గొట్టారు. దీపం పథకం అయినా అమలు చేశారా అంటే అది కూడా పెద్ద గ్యాస్ అని తేలిపోయింది. ఇవి కాక మీరు ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ హామీలన్నీ అటక మీద దాచిపెట్టారు. నేనంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే నేను అని గొప్పలు చెప్పారు. 15 నెలల వ్యవధిలో ఏం అభివృద్ధి చేశారు? రాష్ట్ర వ్యాప్త అభివృద్ధి మాట దేవుడెరుగు. రాజధాని నిర్మాణాన్నైనా ముందుకు తీసుకెళ్లారా? అది లేదు. ఇవేవి చేయకపోగా మీరు రావటానికి ముందు ఏపీని ఏలిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి అందులో 5ంటిని 2 ఏళ్ల క్రితమే ప్రారంభించి మరో 5 కాలేజీలను 90% మేరకు పూర్తి చేసి ఇస్తే ఏం చేశారు సార్ మీరు? మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలంటే ఆర్థిక భారం అవుతుందన్నారు మీరు. ఏం సార్, లక్షల కోట్ల అప్పులు చేసి తెచ్చిన డబ్బుంది, ప్రభుత్వానికి వచ్చే లక్షల కోట్ల ఆదాయం ఉంది. మరి మెడికల్ కాలేజీలను నడపడానికి 6,000 కోట్ల రూపాయలు కూడా లేవా మీ ప్రభుత్వం దగ్గర? 2 లక్షల కోట్ల రూపాయలు 16 నెలల్లో అప్పు చేశారే. 6,800 కోట్ల రూపాయలు ప్రభుత్వ విద్యకి, మెడికల్ విద్యకి మీరు ఖర్చు పెట్టలేరా? 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు మీరు? అమరావతిని డెవలప్ చేశారా? రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తీసేశారా? కంపెనీలు పెట్టారా? డబ్బులు ఎవరన్నా నిరుపేదలకి మీరు చెప్పిన సూపర్ 6 అమలు చేశారా? నెలకు 1,500 రూపాయలు అకౌంట్ లో వేశారా? లేకపోతే మీరు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తిని ఇచ్చారా? 20 లక్షల ఉద్యోగాలు తీశారా? ఈ 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి? విద్య, వైద్యం అన్నవి ప్రభుత్వాల బాధ్యతలు సార్. అవి రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులు. ఆ రెండింటిని కూడా ప్రభుత్వం చూడలేదని మీరంటే ఇక ప్రభుత్వం ఉన్నది ఎందుకు సార్? ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసి వాటిని దర్జాగా అనుభవిస్తూ మీకు నచ్చిన ప్రైవేటు వ్యాపారులకు ప్రజాధనాన్ని దోచిపెట్టడానికా సార్? మీరొచ్చిన తర్వాత కొత్తగా ఒక్క అభివృద్ధి పథకం చేపట్టారా? ఒక్క భవనానికైనా ఇటుక వేశారా? వేయకపోగా ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలను తెగ నమ్మేస్తారా? పైగా అలా చేస్తే తప్పేంటని మీ నేతల చేత అడిగిస్తారా? ఇదేం విజనరీ సార్? ఇంతకీ ఎన్నికల్లో మీరే చెప్పారు కదా సంపద సృష్టిస్తానని. 15 నెలల్లో ఎంత సంపదను సృష్టించారు సార్? దాన్ని ఎక్కడ దాచిపెట్టారు? ప్రభుత్వ ఖజానాలోనే పదిలంగా ఉందా లేదా? నిజానికి ఈ ప్రశ్నలన్నీ కూడా పవన్ కళ్యాణ్ వేస్తారని ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మాది ప్రశ్నించే పార్టీ అని ఆయనే చెప్పారు కాబట్టి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని కాకుండా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అప్పుడు మిమ్మల్ని ప్రశ్నించలేదు. ఇప్పుడు మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆయన మిమ్మల్ని ప్రశ్నించకూడదని డిసైడ్ అయినట్లున్నారు. అందుకే మాకు తప్పదు కాబట్టి కోట్లాది మంది ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాను సార్. మరోలా అనుకోకండి. దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మీరు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన కాకలు తీరిన పాలకులు కూడా. జాతీయ స్థాయిలో ప్రధానులను, రాష్ట్రపతులను నియమించారని మీరే అంటారు. ప్రభుత్వాలను శాసించారని మీరు చెప్పుకుంటారు. అలాంటి మీరే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నడపటం మా వల్ల కాదంటే ఎలా సార్? ఎవరన్నా వింటే ఏమంటారు? అది మీ చేతకానితనం అని అనుకోరా? ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వ సంస్థలని ప్రైవేట్ పరం చేయడం అంటే ఆ నాయకులు ప్రభుత్వ సంస్థల్ని నిలబెట్టుకోలేక అసమర్థులకే నాయకత్వం, సరైనటువంటి నాయకత్వం వహించేటువంటి పరిస్థితి ఉండదు కనుక మరి మేము ఈ ప్రభుత్వాన్ని నడిపించలేము, మాకు చేత కావట్లేదు, మేము చవటలము, అందుకే ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం అంటేనే ఈ దేశంలో దేశద్రోహ ప్రభుత్వం గుర్తుపెట్టుకో. మీరెప్పుడు అధికారంలో ఉన్నా తెల్ల కాగితాలను విడుదల చేస్తూ ఉంటారు కదా, అవేనండి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. మీరు చేసిన లక్షల కోట్ల అప్పుల మీద ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎందుకు తెగ నమ్మాల్సి వచ్చిందో ఆ సాకుల మీద కూడా వైట్ పేపర్ విడుదల చేయొచ్చు కదా సార్. కోట్లాది మంది ప్రజలకు కాస్త వెసులుబాటుగా ఉంటుంది. వాళ్ళకి నిజం తెలుసుకున్నామన్న తుత్తైనా ఉంటుంది. మరి ఆ పనిలో ఉండండి సార్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ముగ్గురే అబద్ధానికి పట్టం కట్టి విష ప్రచారం చేయడంలో ఒకరిని మించిన వారింకొకరు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పులపై అప్పులు చేసేస్తుందంటూ ఈ ముగ్గురు ఒకటే విష ప్రచారం చేశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో సంఖ్య చెప్పారు. 9 లక్షలని ఒకరు, 13 లక్షలని మరొకరు, 14 లక్షలని ఇంకొకరు. నాలిక్కి నరం లేకుండా అబద్ధాలాడుకుంటూ ప్రజల్ని భయపెడుతూ దిగజారుడు రాజకీయాలు చేశారు. అయితే ఇదే నేతల కూటమి అధికారంలోకి వచ్చాక
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులు అక్షరాల 2,34,225 కోట్లు మాత్రమేనని నిజం చెప్పక తప్పలేదు. అప్పుడు అప్పులపై అంత విషం చిమ్మిన వారు ఇప్పుడు చంద్రబాబు అప్పుల వేగాన్ని చూసి షహబాష్ అని మెచ్చుకుంటున్నారు. కంటి మీద కొనుకు లేకుండా అప్పులు చేసుకుపోతున్నారు చంద్రబాబు నాయుడు. 15 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన అప్పులు 2,10,000 కోట్లకు పైమాటే. ఇదే జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో చేసిన అప్పులు కేవలం 2,34,225 కోట్లు మాత్రమే. ఇంత విచ్చలవిడిగా అప్పులు చేస్తున్న చంద్రబాబు ఏడాదిన్నర క్రితం వరకు ఎంత కుట్ర చేశారు? అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎంత విషం చిమ్మారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హద్దు పద్దు లేకుండా అప్పులు చేసేస్తోందని చంద్రబాబు అసత్య ప్రచారం చేశారు. దాన్ని ఆయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీలో ఉంటూ టీడీపీ ప్రయోజనాలు కాపాడుకుంటున్న పురంధేశ్వరి సైతం కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 12 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారంటూ గుండెలు బాదుకున్నారు చంద్రబాబు. కానీ ఇంత దారుణమైన ముఖ్యమంత్రిని, ఇంత దారుణమైన పరిపాలన ఎప్పుడూ చూడలేదు. వారు చెప్పినట్టు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు అంటే ఆషామాషి కాదు. ఆ తర్వాత ఇంకో సందర్భంలో 13 లక్షల కోట్ల అప్పులు చేశారని చంద్రబాబు నోటికొచ్చింది మాట్లాడారు. రాష్ట్ర సంపద ఎంతైతే వస్తుందంటే మనకు జిఎస్డిపి అంటాం, అంత అప్పు చేసేశాడు. 13 లక్షల కోట్ల రూపాయల అప్పు. జగన్మోహన్ రెడ్డి అప్పు తీరుస్తాడా? జగన్మోహన్ రెడ్డి విధానాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోవటం ఖాయమని భయపెట్టారు చంద్రబాబు. రేపో ఎల్లుండో ఆంధ్రప్రదేశ్ కూడా శ్రీలంక దారిలో పోతుంది, అనుమతిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలా అప్పుల ఊబిలో ఏపీని ముంచేసి శ్రీలంకని చేస్తున్న ఏపీ ప్రజలు చాలా సహనంగా ఉన్నారంటూ వారిని రెచ్చగొట్టారు. మొన్నే శ్రీలంక దివాలా తీసింది, చూశారు కదా మీరందరూ. మన ప్రభుత్వం కూడా ఉంది. శ్రీలంక ప్రజల కంటే మీరు ఇంకా టాలరెన్స్ ఎక్కువగా ఉంది, భరించే శక్తి ఎక్కువ ఉంది. ఇక్కడ ఎల్లో మీడియా చేత ఆ అప్పులు 14 లక్షల కోట్లని చెప్పించారు. ఎన్నికల ప్రచారంలో ఇదే విషయాన్ని చిమ్ముతూ వచ్చారు. నాడు టీడీపీ, జనసేన, ఏపీ బీజేపీ నేతల అబద్ధాలను పచ్చ మీడియా భుజాలకెత్తుకుంది. మొత్తం విలువలను వదిలిపెట్టి నీచాతి నీచమైన రాతలతో పేట్రేగిపోయింది. తమకి అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ అంతకన్నా గట్టిగా అమలు చేస్తానని ఓటర్లకే గాలం వేశారు. సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలో తనకు బాగా తెలుసన్నారు. తనకు సంపద సృష్టించడం ఎలాగో తెలుసునన్నారు. సృష్టించిన సంపదతో ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేస్తానన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలను అటకెక్కించారు. ప్రజల్లో సూపర్ 6 హామీల గురించి చర్చ జరగటం ప్రభుత్వంపై వ్యతిరేకత పెళ్లుబుకుతోందని తెలియటంతో చంద్రబాబు గేర్ మార్చారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలనే ఉంది కానీ ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది ఎలాగా అని డ్రామా మొదలు పెట్టారు. మీరందరూ ఓట్లేశారు కానీ మీకెన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. 2,10,000 కోట్లకు పైగా అప్పులు చేశారు చంద్రబాబు. చేసి ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందంటున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా పక్కన పెట్టారు. చివరకు కొద్దిపాటి డబ్బు పెడితే ప్రభుత్వంలో దర్జాగా కొనసాగే అవకాశం ఉన్న మెడికల్ కాలేజీల ఉసురు కూడా తీసేస్తున్నారు చంద్రబాబు. ఇదే జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల కరోనా సంక్షోభంలోనూ 5 ఏళ్లలో కేవలం 2,34,225 కోట్లు మాత్రమే అప్పులు చేశారు. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 2,73,000 కోట్ల రూపాయలకు పైగా సొమ్మును నవరత్న పథకాల లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. 1,000 కోట్ల రూపాయలు వెచ్చించి నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలకు రాజయోగం పట్టించారు. ప్రభుత్వ ఆసుపత్రులను, కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా అత్యాధునిక పరికరాలతో కళకళలాడేలా చేశారు. లక్షలాది మంది వాలంటీర్లను నియమించి ప్రతి పథకాన్ని ప్రజల ఇంటికే అందేలా చేశారు. 4 పోర్టులతో పాటు ఫిషింగ్ హార్బర్లు నిర్మించారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను పరుగులు పెట్టించారు జగన్మోహన్ రెడ్డి. ఇవీ కాక 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి 2023లోనే 5 కాలేజీల్లో తరగతులను ప్రారంభించారు. మరో 5 మెడికల్ కాలేజీలను 2024లో ప్రారంభించడానికి సమాయత్తం అవుతున్న తరుణంలో ఎన్నికలొచ్చాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు
ఆ మెడికల్ కాలేజీలను తన అనుయాయులైన ప్రైవేటు వ్యాపారులకు చిల్లర డబ్బులకు కట్టబెట్టేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరిస్తేనే ఏపీ శ్రీలంక అయిపోతుందన్నారు చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబు 15 నెలల్లోనే ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తే ఏపీ సొమాలియా అవుతుందో వెనుజులా అవుతుందో చెప్పాలంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ డబ్బును ఏం చేసిందో చెప్పాలంటున్నారు ప్రజా సంఘాల నేతలు. ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ఎన్నికల హామీల్లో ఒకట్రొండే నామమాత్రంగా అమలు చేస్తోన్న చంద్రబాబు, కొత్తగా ఎలాంటి అభివృద్ధిని చేయని చంద్రబాబు, గత ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కొనసాగించడానికి 6,000 కోట్లు కూడా లేవని బీద అరుపులు అరవడంపై విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్న మెడికల్ కాలేజీలను చిల్లర పైసలకు రాసిచ్చేయడానికి రాష్ట్రం ఏమన్నా చంద్రబాబు జాగీరా అని వారు నిలదీస్తున్నారు. విచ్చలవిడిగా అప్పులు చేసేస్తోన్న చంద్రబాబు నాయుడు మరోవైపు ఆర్థిక విధ్వంసానికి తెగబడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వేల కోట్ల విలువైన ప్రజల ఆస్తులను ప్రైవేటుకు దోచిపెడుతున్నారని అంటున్నారు. మరోవైపు ప్రజాధనాన్ని పాలకుల విలాసాలకు దర్జాలకు దుబారా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 15 నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రి మంత్రుల విమాన ఖర్చులే 54 కోట్లు ఉన్నాయంటే ప్రజల సొమ్ముతో ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు అసలు ఈ డబ్బంతా ఏమైపోతుందనేది తెలియదు. ఫలితంగా ఆర్థిక విధ్వంసం అనేది మాటకు వచ్చినట్టయితే ఎంత ఆర్థిక విధ్వంసం ఇప్పుడు జరుగుతుందంటే, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తొలి 5 నెలలతో పోల్చుకుందాం, 23-24 జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో పోల్చుకున్నట్టయితే ఈ ఏడాదిలో జరిగినటువంటి అంటే ఏప్రిల్ ఆగస్టు రెవెన్యూ రాబడులు ఎంత ఉన్నాయంటే 8,752 కోట్లు మాత్రమే. అంటే 12% రాబడులు తగ్గిపోయాయి. రెవెన్యూలో 12% తగ్గిపోయింది. ఇక విద్య, వైద్యం, సంక్షేమ రంగాల మీద చేసేటువంటి సామాజిక వ్యయాన్ని తీసుకుంటే 10,953 కోట్లు, అంటే 16% అక్కడ కూడా కోత తగ్గిపోయినటువంటి పరిస్థితి. అభివృద్ధి కోసం చేసే మూలధనం వ్యయాన్ని తీసుకుంటే అందులో 6,220 కోట్ల రూపాయలు అందులో తగ్గిపోయింది. కేంద్ర గ్రాంట్లు అయితే ఏకంగా 16,055 కోట్ల రూపాయలు తగ్గాయి. 5 నెలల్లో రెవెన్యూ లోటు మొత్తం చూసుకున్నట్లయితే 41,635 కోట్ల రూపాయలు. ఈ ఏడాది మొత్తం ఆర్థిక ఏడాది మొత్తం రెవెన్యూ లోటు ఎంత అని కనుక పరిశీలించినట్టయితే 33,185 కోట్లని బడ్జెట్లోనే చెప్పారు. ఏడాదిన్నర కూడా కాకుండానే 2,10,000 కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ఆ డబ్బును ఏం చేశారో చెప్పాలంటున్నారు విపక్ష నేతలు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు మంగళవారం వచ్చిందంటే అప్పులు, మంగళవారం వచ్చిందంటే దాదాపు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు అప్పులు చేస్తూ, తర్వాత గ్రాంట్లు అవి అన్నీ సరిపోక ఈరోజు మొత్తంగా కేవలం 15 నెలల్లోనే 2,10,000 కోట్ల రూపాయల అప్పులు చేసి ఒక్క సంక్షేమ పథకం కూడాను ఫుల్ఫెడ్జ్గా అమలు చేయకుండా ఏమవుతున్నాయి ఈ అప్పులన్నీ కూడాను. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రభుత్వం చేసిన ప్రతి ఖర్చు కూడా పారదర్శకంగా సాగిందంటున్నారు నిపుణులు. 2 ఏళ్ల కరోనా సంక్షోభం వెంటాడినప్పటికీ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధిని కొనసాగించారని వారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అప్పులు తీసుకొస్తే అదిగో ఇంకేముంది, శ్రీలంక అయిపోతా ఉంది, ఇదైపోతుంది, అదైపోతుంది, రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం అని చెప్పని ఇష్టారీతిన మాట్లాడినటువంటి మీడియా, టీడీపీ భజన మీడియా ఇప్పుడు అసలు ఏమీ మాట్లాడటం లేదు. మరి ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దేనికి ఖర్చు పెట్టారు ఏంటి అనేది ఆయన ఎప్పటికప్పుడు కూడా ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉండేది. ఎక్కడా కూడా ఫ్లా లేదు. అటు సంక్షేమ పథకాలకి ఎంత ఖర్చు చేశారు, అదేవిధంగా మెడికల్ కాలేజీల కోసం ఎంత ఖర్చు చేశారు, వైద్య రంగానికి ఎంత కేటాయించారు, తర్వాత ఉద్దానం లాంటి ప్రాంతాల్లో దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళ వైద్యం కోసం ఏ విధంగా ఖర్చు పెట్టారు, అంతేకాకుండా వికలాంగుల కోసం ఎంత ఖర్చు చేశారు, రైతుల కోసం ఎంత ఖర్చు చేశారు, పాఠశాలల యొక్క రూపు మార్చడం కోసం విద్యా వ్యవస్థకి ఎంత కేటాయించారు, చాలా స్పష్టంగా లెక్కలు ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి పరుగులు తీసిందంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ఆ పని చేయటం లేదని వారు విమర్శిస్తున్నారు. 17 మెడికల్ కాలేజీలు, అదేవిధంగా 15,004 ఈ మన గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు పర్మనెంట్ బిల్డింగ్లు ఏర్పాటు చేయడము, 10,600
ఆర్బీకే కేంద్రాలను కన్స్ట్రక్ట్ చేసేసి ఆపరేషన్లకి తీసుకురావడము, అదేవిధంగా 10,000 విలేజ్ క్లినిక్లు తీసుకొని వచ్చేసేసి చేయడము, 4 పోర్టులు, మేజర్ పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్సు, అదేవిధంగా ఉద్దానం లాంటి మెడికల్ కాలేజీలు, ఆ యొక్క కిడ్నీ సంబంధించినటువంటి ఎలిమినేట్ చేయడమే కాకుండా ఇరిగేషన్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడాను పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది డెవలప్ చేసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లేనటువంటిది ఈ యొక్క కేవలం 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు పునాదురాలే ఇవ్వడమే కాకుండా దాన్ని పూర్తిగా తీసుకొని వచ్చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేశారు. కూటమిలో ఉంటూ ప్రభుత్వంలో భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ కూడా ఈ విధ్వంసానికి బాధ్యుడే అంటున్నారు విశ్లేషకులు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్థిక క్రమశిక్షణతో అడుగులు వేస్తే మంచిదని హితవు పలుకుతున్నారు. సంపద సృష్టి అంటే అప్పులు పుట్టించడం, విజనరీ అంటే నమ్మి ఓటేసిన ప్రజల్ని నట్టేట ముంచి ప్రజల ఆస్తుల్ని ప్రైవేటు వ్యాపారులకు కట్టబెట్టడం. ఇవి చంద్రబాబు నాయుడు డిక్షనరీలో ఉండే అర్థాలు, ఆయనిచ్చే నిర్వచనాలు. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం కేసుల్లో ఇరికించేసి జైలుకు పంపడం ఖాయమని కూటమి పోలీసులు భయపెడుతున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.